హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే కాబట్టి స్పెషల్గా ఏదైనా తినాలనిపించిందండి. అందుకోసమని నేను ఇక్కడైతే కొబ్బరన్నం చేశాను ఈరోజు. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ సింపుల్గా మనం కుక్కర్లో చేసేసుకోవచ్చు. సో వీడియో మిస్ అవ్వకుండా కూడా ఎండింగ్ వరకు కూడా చూసేసేయండి. ముందుగా ఏంటంటే ఇక్కడ మనం రైస్ తీసుకోవాలి. సో రైస్ని నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఒక గ్లాస్ చూపించాను కదండి, ఆ గ్లాస్తో 2 గ్లాసుల వరకు కూడా వాటర్ తీసేసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అయితే వేసేసి మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట. కొంతసేపు నానబెడితే బాగుంటుంది. తర్వాత ఇక్కడ నేను 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి. వీటిని ముక్కలుగా కట్ చేసేసుకొని కొబ్బరి పాలను అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను జార్ని తీసుకొని అందులో కొబ్బరి ముక్కలను అయితే వేసేసుకొని కొంచెం వాటర్ వేసి పేస్ట్లా చేసుకొని మనం కొబ్బరి పాలను అయితే తీసుకోవాలి. ఇలా టీ జార్లో వేసుకొని తీసుకున్నా పర్వాలేదు, లేదంటే ఒక మంచి క్లాత్ తీసుకొని అందులో ఈ పేస్ట్ని వేసేసి పిండేసుకున్నా కూడా మనకి కొబ్బరి పాలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ 2 కొబ్బరికాయలకైతే మాకు మొత్తంగా 3.5 గ్లాసుల వరకు కూడా పాలు వచ్చినాయి. సో లాస్ట్లో మనకి కొంచెం పిప్ప అయితే మిగులుతుంది కదా, దాన్ని కూడా కొంచెం మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకొని తీసుకున్నట్టయితే మనకి సరిపోతుందన్నమాట. సో వీటిని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇక్కడ ఒక 4 ఉల్లిపాయలు అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నంగా ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కూడా నెయ్యిని అలాగే కొంచెం ఆయిల్ని వేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది. మనం పక్కన పెట్టినటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పక్కన ఉన్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసేసుకుని ఒక 2 నిమిషాల వరకు కూడా వేయించుకున్న తర్వాత ఇక్కడ పాలు తీయగా మిగిలిన కొబ్బరి కూర అయితే ఉంది కదా, అది వేస్ట్గా పోకుండా కొంచెం వరకు కూడా మనకి కుక్కర్లో వేసేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట. సో కొంచెం యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్నటువంటి బియ్యం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తరువాత ఇక్కడ మనం తీసుకున్నటువంటి 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసుల వరకు కూడా కొబ్బరి పాలను వేసుకోవాలి. ఇలా కొబ్బరి పాలను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ స్టేజ్లోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి ఒకసారి అంతా కూడా కలిపేసుకుంటే సరిపోతుంది. నిజంగా అండి ఎంత బాగుందంటే టేస్ట్ అసలు స్మెల్ సూపర్ అన్నమాట. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే నాన్ వెజ్తో అయితే అద్దిరిపోతుందన్నమాట. సో సాటర్డే కాబట్టి ఇక్కడ మేము బంగాళాదుంప కర్రీతో సర్వ్ చేసుకున్నాము. టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.